నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మైదుకూరులో నేడు సీఎం చంద్రబాబు పర్యటన. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం ప్రారంభం. పోలవరం కొత్త డయాఫ్రమ్ వాల్ పనులకు నేడు శ్రీకారం. ఏడాదిన్నరలోగా పూర్తి చేయాలని లక్ష్యం. నెల్లూరు జిల్లా ఉలవపాడు వద్ద ఆర్టీసీ బస్సు దగ్ధం. క్షేమంగా బయటపడ్డ 19 మంది ప్రయాణికులు. ఎన్టీఆర్ అనేది పేరు కాదు, ప్రభంజనమన్న సీఎం చంద్రబాబు. 29వ వర్ధంతి వేళ బాలకృష్ణ సహా కుటుంబ సభ్యుల నివాళులు. కోల్కతా హత్యాచారం కేసులో నేడు తీర్పు. నిందితుడికి శిక్షపై ఉత్కంఠ. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం మన్నేటికోట అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. తిరుపతి నుంచి తరువూరుకు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సును అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో మన్నేటికోట అడ్డరోడ్డు వద్ద టీ తాగేందుకు నిలిపారు. కొందరు ప్రయాణికులు బస్సులో నుంచి పొగలు రావడం గమనించి మిగతా వారిని అప్రమత్తం చేసి బస్సు నుంచి దింపేశారు. మంటలు క్రమంగా విస్తరించి బస్సు మొత్తం తగలబడిపోయింది. బస్సులో ఉన్న 19 మంది ప్రయాణికులు అప్రమత్తమై కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు గమనించి పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించే ప్రయత్నం చేసినా సరిగ్గా స్పందించలేదని ప్రయాణికులు తెలిపారు. బస్సులో ఉన్న లగేజీ పూర్తిగా మంటలో తగలబడిపోవడంతో ప్రయాణికులు కట్టుబట్టలతో మిగిలారు. ఒంగోలుకు చెందిన కనకారావు అనే ప్రయాణికుడు బ్యాగులో ఉన్న నగదు మంటల్లో కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. తాజాంశాన్ని చూస్తున్నాం. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మధుపాడ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కుమారుడు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. రహదారిపై ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొన్న ఘటనలో ఒడిశాకు చెందిన తండ్రి సూరత్ రాయ్, కుమారుడు మోహిత్ రాయ్ మృతి చెందారు. మధుపాడ సమీపంలో ఆగి ఉన్న లారీని ఓ సంస్థకు చెందిన ప్రైవేటు బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఉచిత వైద్యం కోసం ఒడిశాలోని మల్కన్గిరి నుంచి విశాఖ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. 15 మందికి గాయాలవ్వగా వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగాక సుమారు 2 గంటల పాటు కొందరు ప్రయాణికులు బస్సులోనే చిక్కుకున్నారు. పోలీసులు వారిని బయటకు తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంపై ఆరా తీసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని విజయనగరం జిల్లా ఆసుపత్రి అధికారులను ఆదేశించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించింది. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులతోనూ ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించనున్నారు. ఇకపై ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో పర్యటించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు. విజయవాడ నుంచి కడప విమానాశ్రయానికి, అక్కడి నుంచి హెలికాప్టర్లో సీఎం మైదుకూరు చేరుకోనున్నారు.
స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వినాయక్ నగర్లోని మున్సిపల్ కార్మికుడి ఇంటికి వెళ్లి చెత్త సేకరణ వివరాల గురించి అడిగి తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నేషనల్ గ్రీన్ కార్ప్స్ తో కలిసి జిల్లా పరిషత్ హైస్కూల్ వరకు సీఎం ర్యాలీగా వెళ్తారు. హైస్కూల్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలిస్తారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒక్కో నెల ఒక్కో థీమ్తో ఏడాదికి 12 అంశాలపై ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం మంత్రివర్గ సమావేశంలోనూ దీనిపై ఘాటుగా హెచ్చరించారు. కేవలం ఫోటోలకు ఫోజులిస్తే సరిపోదని, మంత్రులంతా చురుగ్గా పాల్గొనాలని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని వారికి సూచించారు. ఏపీ జీవనాడి పోలవరం పనులు మళ్లీ పరుగులు పెట్టనున్నాయి. వైసీపీ పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పోలవరం ప్రాజెక్టు పునః నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ పనులను నేడు ప్రారంభించనున్నారు. సుమారు 1000 కోట్ల వ్యయంతో 1.396 కిలోమీటర్ల పొడవైన కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇది సగం పూర్తి కాగానే దీనికి సమాంతరంగా దీనిపైనే ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యాం పనులు కూడా ప్రారంభం కానున్నాయి. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ నిర్మాణ పనుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఉదయం 10 గంటల 19 నిమిషాలకు నిర్మాణ పనుల్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. దెబ్బతిన్న పాత డయాఫ్రమ్ వాల్ కు 6 మీటర్ల ఎగువన 1.396 కిలోమీటర్ల పొడవున 1.5 మీటర్ల మందంతో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టనున్నారు. దీనికోసం ప్లాస్టిక్ కాంక్రీట్ T5 మిశ్రమాన్ని వినియోగించనున్నారు. కనిష్టంగా 20 మీటర్లు, గరిష్టంగా 94 మీటర్ల లోతు నుంచి నిర్మాణం చేపట్టనున్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణాల్లో నైపుణ్యం ఉన్న బావర్ కంపెనీ ఈ పనులు చేపట్టనుంది. దీనికోసం 3 ట్రెంచ్ కట్టర్లు, 3 భారీ గ్రాబర్లు, 3 డీశాండింగ్ యూనిట్లు వంటి భారీ యంత్రాల్ని జర్మనీ నుంచి తెప్పించారు. డయాఫ్రమ్ వాల్ పైనే ప్రాజెక్టులో అత్యంత కీలకమైన ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మించనున్నారు. దాదాపు 2 కిలోమీటర్ల పొడవైన ECRF డ్యాం పూర్తయితే గోదావరి నీటిని రిజర్వాయర్లో ఒడిసి పట్టేందుకు వీలవుతుంది. మొత్తం ప్రాజెక్టు పూర్తయితే 194 టీఎంసీల మేర నీటిని నిల్వ చేయొచ్చు. గతంలో తెలుగుదేశం హయాంలోనే డయాఫ్రమ్ వాల్ నిర్మించిన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 2020 గోదావరి వరదలకు డయాఫ్రమ్ వాల్ 3 చోట్ల దెబ్బతింది. ఇసుక కోతకు గురై అగాధాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం వాటిని పూడ్చి ఇసుకను వైబ్రో కాంపాక్షన్ విధానంలో గట్టిపరిచి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపడుతున్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో భాగంగా మొత్తం 383 ప్యానెల్స్ తో 1,00,000 క్యూబిక్ మీటర్లకు పైగా ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని వినియోగించనున్నారు. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 998 కోట్ల రూపాయల వ్యయం కానుంది. ప్రస్తుతం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు డయాఫ్రమ్ వాల్ సగం నిర్మాణం పూర్తయ్యాక సమాంతరంగా ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యాం పనుల్ని చేపట్టారని ప్రభుత్వం నిర్ణయించింది. ఏడాదిన్నరలోగా కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల సాధన లక్ష్యంగా పెట్టుబడుల టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ మంత్రి లోకేష్ ఈ నెల 20 నుంచి 24 వరకు దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కానున్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన 50 మందికి పైగా అంబాసిడర్లు, పారిశ్రామికవేత్తలతో లోకేష్ భేటీ కానున్నారు. ప్రత్యేకించి ఏపీ పెవిలియన్లో ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న 30 మంది పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించనున్నారు. విద్యారంగంలో వస్తున్న మార్పులపై విద్యారంగ గవర్నర్ల సమావేశంలో పాల్గొంటారు. ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో ఇంటరాక్టివ్ సెషన్స్ కు హాజరవుతారు. భారత్, డెన్మార్క్ మధ్య గ్రీన్ స్ట్రాటజిక్ భాగస్వామ్యం బలోపేతం చేయడంపై నిర్వహించే సదస్సుతో పాటు CII నిర్వహించే కార్యక్రమానికి లోకేష్ అతిథిగా హాజరు కానున్నారు. తిరుపతిలో శ్రీవారి వైకుంఠ ద్వారదర్శన టోకెళ్ల కేంద్రం వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనకు గవర్నర్, ముఖ్యమంత్రికి ఏం సంబంధమని పిటిషన్ను హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. పిల్లో వారిని ప్రతివాదులుగా చేర్చడంపై అభ్యంతరం తెలిపింది. ప్రభుత్వం తరపున ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులు ప్రతివాదులుగా ఉన్నారు కదా అని గుర్తు చేసింది. హైకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలకు కట్టుబడి ముఖ్యమంత్రి, గవర్నర్ కార్యదర్శులను ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని పిటిషన్కు తేల్చెప్పింది. పిల్పై విచారణకు బుధవారానికి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె. సురేష్ రెడ్డి,
జస్టిస్ కుంచెం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. తిరుపతిలో శ్రీవారి వైకుంఠ ద్వారదర్శన టోకెన్ల కేంద్రం వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట, భక్తుల మృతి వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ లేదా హైకోర్టు విశ్రాంత జడ్జితో జ్యుడిషియల్ విచారణ జరిపించాలని కోరుతూ కర్నూలు జిల్లాకు చెందిన రైతు జి ప్రభాకర్ రెడ్డి హైకోర్టులో పిలువేశారు. ఈ పిలుపు నంబరు కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది. ముఖ్యమంత్రి, గవర్నర్ కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చడంపై అభ్యంతరం తెలిపింది. పిలుపు నంబరు కేటాయించే వ్యవహారంపై శుక్రవారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. రిజిస్ట్రీ నిర్ణయాన్ని ధర్మాసనం సమర్థించింది. ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన తనను దివ్యశేఖర్ అనే వ్యక్తి మోసం చేసి పెళ్లి చేసుకుని డబ్బు మొత్తం తీసుకున్నాడని తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోలమూరుకు చెందిన యువతి వాపోయారు. తన కుటుంబ సభ్యులతో కలిసి బంధించి బ్లేడ్తో గాయపరిచి పెట్రోల్ పోసి నిప్పంటించాడని నిర్వేదం వ్యక్తం చేశారు. వేధింపులకు ఎన్నిసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని, న్యాయం చేయాలని కోరుతూ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజావేదికలో ఫిర్యాదు చేశారు. వివిధ సమస్యలతో పెద్ద ఎత్తున తరలివచ్చిన బాధితుల నుంచి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ వినతులు స్వీకరించారు. పలు సమస్యల గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు. వారసత్వంగా వచ్చిన భూమిని ఆన్లైన్ చేయకుండా అధికారులు వేధిస్తున్నారని గుంటూరు జిల్లా పెద్ద నెమిలిపురికి చెందిన శంకరయ్య ఫిర్యాదు చేశారు. తన భూమిని కబ్జా చేసిన వైసీపీ వాళ్లపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా విజయపురి మండలం కాళికాపురానికి చెందిన వీరరాఘవులు కోరారు. విజయవాడ కృష్ణలంగకు చెందిన ఇద్దరు వ్యక్తులు తన దగ్గర 17 లక్షల అప్పుగా తీసుకుని ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని ఉండవల్లికి చెందిన కూనపరెడ్డి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. పక్షవాతం వచ్చి చేతులు కాళ్ళు పడిపోయినా తనకు పింఛనిచ్చి ఆదుకోవాలని గుంటూరు జిల్లా చింతలపూడికి చెందిన గంగాదేవి అనే వృద్ధురాలు కోరారు. చాలా సంవత్సరాల నుంచి నేను జీవనోపాధి కొరకు నేను అనేక సార్లు అర్జీలు పెట్టుకున్నాను. గత ప్రభుత్వంలో కూడా ఇంతవరకు నాకు జీవనోపాధి అయితే దొరకలేదు. ఈరోజు గ్రీవెన్స్ సెల్లో ప్రసాద్ గారిని కలవడం జరిగింది. ఆయన గారు శ్రీదేవి మేడం దగ్గరికి పంపించి నాకు న్యాయం జరిగేటట్టు చేస్తానన్నారు. దాన్ని బట్టి మీకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు కోనపరెడ్డి నాగమలేశ్వరరావు అండి. మాది జంపని ఎన్వీఆర్ కోఆపరేటివ్ షుగర్స్ జంపని. మాకు శాలరీస్, విఆర్ఎస్ ఇవన్నీ రావాల్సిన అమౌంట్ అంతా 11 కోట్ల చిల్లర ఉందండి. ఈ 11 కోట్లు గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది. అది ఆ పెండింగ్ శాలరీస్ అవన్నీ మాకు ఇప్పించవలసిందిగా మేము కోరుతున్నామండి. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహానీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఆశించిన సమాజాన్ని సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఎన్టీఆర్కు మంత్రి లోకేష్ నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఒక పేరు కాదు, ప్రభంజనం, అదొక సంచలనమని లోకేష్ తెలిపారు. తెలుగువాడి విశ్వరూపం వెండితెరపై రారాజుగా వెలుగొందారన్నారు. రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారని తెలిపారు. కోట్లాది హృదయాల్లో కొలువైన తన తాతగారే తనకు నిత్య స్ఫూర్తన్నారు. ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాటు వద్ద పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బాలకృష్ణ వెంట ఆయన సోదరుడు రామకృష్ణ ఉన్నారు. కష్టజీవుల కన్నీళ్లు, అన్నార్తుల ఆకలి తీర్చేందుకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని బాలకృష్ణ అన్నారు. నటనకు నిర్వచనం, నవరసాలకు అలంకారమని కొనియాడారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. కాసేపు అక్కడే కూర్చొని యుగపురుషుడి సేవలను స్మరించుకున్నారు. ఈ భూమి మీద అందరూ పుడతారు, గెడతారు, కానీ అందరు మహానుభావులు కాలేరు. ఒక మనిషి మహోన్నత విద్యాపథంలోకి నడవాలంటే, అత్యున్నత శిఖరాలకు ఎదగాలంటే సత్సంకల్పం కావాలి, అకుంఠ దీక్ష పొందాలి, నీ దారిలో నువ్వు నడవాలి అని మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్తుండేవారు. తర్వాత ఆయన ప్రతి తెలుగు గడ్డ కూడా నేను తెలుగువాడిని సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తా, తెగువ, ఆత్మవిశ్వాసం పదును పెట్టి మరి ప్రతి తెలుగువాడిని బయటికి తీసుకొచ్చి నేను తెలుగువాడిని అని చెప్పే సత్తా, ధైర్యం ఇచ్చిన తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు. ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు కోయక ముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు.
ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని అమలు చేసి ఇప్పటికీ అందరూ వాటిని ప్రవేశపెట్టి అమలు చేసేలా చేసిన మహానాయకుడు నందమూరి తారక రామారావు. దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం కేసులో నేడు సీల్దా కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో జనవరి 9నే ఇరుపక్షాల వాదనలు పూర్తి కాగా ఇవాళ సీల్దా కోర్టు తీర్పు చెప్పనుంది. నిందితుడు సంజయ్ రాయ్కు మరణశిక్ష లేదా జీవితకాలం జైలు శిక్ష పడవచ్చని భావిస్తున్నారు. దర్యాప్తు సగమే పూర్తయిందని, ఇతర నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సిబిఐ మాత్రం నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఈ నేరానికి పాల్పడినట్లు చెబుతోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతాలో ఆర్జికర్ ఆసుపత్రి వైద్యురాలిపై హత్యాచార కేసులో పశ్చిమ బెంగాల్లోని సీల్దా కోర్టు శనివారం తీర్పు వెలువరించనుంది. గతేడాది ఆగస్టు 9న ఈ హత్యాచార ఘటన చోటు చేసుకోగా ఆ మరుసటి రోజే ప్రధాన నిందితుడు సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేసింది. నిందితుడు సంజయ్ రాయ్కు మరణశిక్ష విధించారని న్యాయస్థానంలో సిబిఐ వాదించింది. డిఎన్ఏ రిపోర్టులు సహా అనేక ఆధారాల్ని న్యాయస్థానం ముందు సిబిఐ ఉంచింది. సంజయ్ రాయ్ తరపు న్యాయవాదులు మాత్రం తమ క్లయింట్ నిర్దోషి అని, అతనికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాల్ని చిత్రీకరించి ఈ కేసులో ఇరికించారని వాదించారు. జనవరి 9న ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. మరోవైపు హత్యాచార కేసులో తీర్పు రానున్న వేళ బాధితురాలి తల్లిదండ్రులు దర్యాప్తు సగమే జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఇతర నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని అన్నారు. తమ కుమార్తెకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. సంజయ్ రాయ్ తప్పు చేశాడని, కోర్టు అతనికి వ్యతిరేకంగా తీర్పిస్తుందని, అయితే ఇతర నేరస్తుల మాట ఏమిటని బాధితురాలి తల్లి ప్రశ్నించారు. దర్యాప్తు సగమే పూర్తయిందని ఆమె అన్నారు. ఈ నేరంలో ఇతరుల పాత్ర బయటపడకుండా యంత్రాంగం అడ్డుపడుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలంలో ఆధారాల్ని ధ్వంసం చేశారని ఆరోపించారు. బాధిత వైద్యురాలి తండ్రి కూడా దర్యాప్తు అసంపూర్ణంగా జరిగిందని అన్నారు. ఈ కేసులో ఇతర నిందితులు కూడా అరెస్టై వారి నేరం రుజువు కావాలని అన్నారు. నిందితుడు సంజయ్ రాయ్కు మరణశిక్ష లేదా జీవితకాలం జైలు శిక్ష పడుతుందని భావిస్తున్నట్లు బాధితురాలి తల్లి తెలిపారు. నేరస్తులకు శిక్ష పడాలని, ఎలాంటి శిక్ష విధిస్తారు అనేది కోర్టులు నిర్ణయిస్తాయని ఆమె అన్నారు. ఈ కేసులో దర్యాప్తు చేసిన సిబిఐ మాత్రం నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఈ నేరానికి పాల్పడినట్లు చెబుతోంది. తీర్పు తేదీ దగ్గర పడిన వేళ నిందితుడు సంజయ్ రాయ్ ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు జైలు వర్గాలు చెబుతున్నాయి. ఆహారం, ఔషధాలు తీసుకోవడం నిందితుడు తగ్గించాడని పేర్కొన్నాయి. నిందితుడిని ప్రత్యేక సెల్లో ఉంచి అతనిపై నిరంతరం నిఘా ఉంచారు. అతని కార్యకలాపాలు పర్యవేక్షించడానికి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.